మీ సంపూర్ణేష్ బాబు. నేను నా ఫ్రెండ్స్ వెల్వేసర్స్ ఎవరెవరో హీరో అయిపోతున్నారు, మీరెందుకు హీరో కాకూడదు అని చాలాసార్లు అనేవాడు. మొదట్లో జోక్ చేస్తున్నారేమో అనుకున్నా, బట్ నా కొలీగ్స్ కూడా అదే విషయం నాకు చెప్పేసరికి అందుకే ఇండియా వచ్చేసాను. అసలు చెర్రీ మహి కాంపిటీషన్ లో మీరు వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఫేస్బుక్ లో ఇచ్చారు. బయట స్క్రీన్ మీద కాంపిటీషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటి? డాన్స్, యాక్టింగ్, ఇంకా సినిమాలోనే చూడాలి. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. సంపు ముద్దు పేరు తెగింపు. హృదయ కాలేయం అని డైరెక్టర్ మీకు ఎక్కడ పట్టుకున్నారు? మీ కథ ఎక్కడ చెప్పారు? అసలు ఈ కథ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా కామన్ ఫ్రెండ్ ద్వారా స్టాలిన్ శంకర్ నాకు పరిచయం అయ్యాడు. నేను పెద్ద దర్శకులతో ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నా. ఎలా అంటే రాజమౌళి గారితో, లేదా పూరి జగన్నాథ్ గారితో, రామ్ గోపాల్ వర్మ గారితో వీళ్ళకు చేస్తూ సినిమా చేయాలనుకున్నా. యాక్చువల్లీ స్టీవెన్ శంకర్ అక్కడ కలిసి, అన్నయ్య నేను ఇట్లా స్టోరీ అలా చేస్తున్నాను అని చెప్పి ఈ హృదయకాలయం స్టోరీ నాకు అప్పుడు చెప్పాడు. అంతే, హృదయకాలయం స్టోరీని మైండ్ బ్లోయింగ్ అయింది, వేసుకున్నాను. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు. సంపు సంపు సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. అసలు పేరు, టైటిల్, సినిమా టైటిల్ వింటేనే మాకు ఆశ్చర్యంగా నవ్వొచ్చేలా ఉంది. అసలు మీకు ఎక్కడ ఇంప్రెస్ చేసింది? స్టోరీ వచ్చేసి ఫస్ట్ మాస్ సైంటిఫిక్ లవ్ స్టోరీ, డ్యాన్స్, ఫైట్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా వచ్చేసి 30% ఇప్పటివరకు షూట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో రిలీజ్ అనుకుంటున్నాను. అసలు సినిమా రాకుండానే, ఆ మాటకొస్తే సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సంపూర్ణేష్ బాబుకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ ఫ్యాన్స్ అంతా కలిసి రాష్ట్ర సంపూర్ణేష్ యువత అని ఓ సంఘం కూడా పెట్టారు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అయితే ఈ పోస్టర్ చూసైనా కళ్ళు తెరవండి. ఫేస్బుక్, ట్విట్టర్లో అంతమంది అభిమానులు ఉన్నానంటే అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పోస్టర్ ద్వారా ఇంతమంది లక్షలాది మంది అభిమానులు అయ్యారంటే వారి అభిమానానికి నేను దాసోహం అయిపోయాను. అభిమానుల సంగతి పక్కన పెడదాం. రాజమౌళి గారు కానీ, ఈవెన్ కలర్ స్వాతి వాళ్ళ ఫేస్బుక్ లో మీ దాని గురించి ఎలా చెప్పండి. రాజమౌళి గారి విక్రమార్కుడు సినిమాలో అత్తెల్లి సత్యబాబు క్యారెక్టర్ నేను ఎందుకు చేయలేకపోయాను అనుకున్నా. మామూలుగా ఎప్పటికైనా రాజమౌళి గారి సినిమాలో చేయాలన్నది నా కోరిక. ఒక కొత్త హీరోను తను ఇంతగా ఆదరించడమే నాకు అది ప్లస్ పాయింట్ అయింది. రాజమౌళి గారికి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి తనకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీకు ఫేస్బుక్ లో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాటర్స్ కూడా అంతేమంది ఉన్నారు. ఒక పేజ్ పెట్టంగానే బాగుంది, కాన్ఫిడెన్స్ ని మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటే, క్వాలిటీని తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ హ్యాటర్స్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు? క్వాలిటీని తిట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు. వాళ్ళకి రేపు నా సినిమానే సమాధానం చెప్తుంది అనుకుంటున్నాను. నన్ను జీనియస్ వారు వెంటబడి చాలా కష్టపడి పట్టుకున్నారు. అసలు ఇంటర్వ్యూలు వద్దనుకున్నాను. జీనియస్ వారు ఈ ఇంటర్వ్యూ తీసుకుని
ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి జీనిస్ వారి అభిమానానికి నేను దాసోహం అయిపోయాను. అలాగే ప్రేక్షకులకు ప్రత్యేకంగా జీనిస్ వారికి ప్రేక్షకులకు నా మెనీ థ్యాంక్స్. అలాగే నన్ను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి రాజమౌళి గారికి ఎక్కడున్నా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ రాజమౌళి గారికి, గురుగారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంపు ముద్దు పేరు తెగింపు సంపు ముద్దు పేరు తెగింపు. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సంపూర్ణేష్ బాబు సారీ సంపు అని ముద్దుగా పిలుచుకునే ఫేస్బుక్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఎక్స్క్లూజివ్ సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ రాజుతో సంజన, హైదరాబాద్.